శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ భవానీ జ్యోతిషాలయం ద్వారా అశేష భక్తజనానికి కూడా తెలియచేయందేమనగా, రామారావు శర్మ అనబడేటటువంటి నేను పురోహితుడిగా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క ఉపాసకులుగా గత 40 సంవత్సరాల నుంచి కూడా శ్రీ భవానీ మాత యొక్క మాలధారణ, శ్రీ భవానీ మాత యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం విశ్వవసనామ సంవత్సరంలో మనకి శరన్నవరాత్రులు రాబోతూ ఉన్నాయి. ఈ శరన్నవరాత్రుల ప్రారంభం నుంచి దశమి దాకా కూడా నవరాత్రి మాలధారణ చేయడం అన్నది జరుగుతుంది. అలాగే 21వ రోజు కార్యక్రమం వేసుకునేటటువంటి వారి మాలలు ఈ నెల 13, 14 తారీఖుల్లో ఈ యొక్క 21 అర్ధమండలానికి మాలధారణ వేయడం అనేది జరుగుతుంది. అలాగే 11 రోజుల యొక్క మాలధారణ పాడ్యమి తిథి ఉదయాన్నే 5 గంటలకల్లా ఈ దుర్గామాత యొక్క మాలధారణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరంలో లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగాలని అందరూ కూడా అమ్మవారి దీక్ష తీసుకుని 9 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ భవానీ మాత యొక్క దీక్ష వివరణలో మనం ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు స్నానం, పూజ, జపం, సూర్య అస్తమయం సమయం అయిన తర్వాత పూజ, జపం చేసుకోవాలి. అలాగే అపరాహ్న వేళ కాకుండా భోజనం కార్యక్రమాలు చేయాలి. సంధ్యా సమయంలో కూడా తొలిజాములో 9 గంటల లోపు మనం పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. నిత్యం ఏ దేవత అయితే అమ్మవారిని మనం పూజిస్తామో ఆ అమ్మవారి యొక్క ధ్యానంలో గడపాలి. అతిగా మాట్లాడకూడదు. ఈ నియమాలన్నీ కూడా పాటిస్తూ మన యొక్క భవానీ మాత యొక్క దీక్షని కొనసాగించి భవానీ భక్తులందరూ కూడా ఆ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలియజేస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.